నా పొల్ల కంటే ఎక్కువ ఇంతోడే మాట్లాడు కాబట్టి. హలో చెప్పురా. ఇప్పుడే నీ ముచ్చట విని ఎమ్మెల్యే దగ్గరికి వచ్చిన పని మెల్ల అవుతుంది కానీ 50,000 తయారు చేసుకో అన్నాడు. పక్కా అవుతుందిరా. సరే కానీ దావత్కి అయితే రెడీ చేసుకోను. నువ్వు పక్కా అవుతుందని అడిగినావు కదా. సరే నువ్వు ఆ పని ఉండు, నేను నీ పని ఉంటా. సరే ఉండు. అరే నువ్వు ఎప్పుడు వచ్చినారు ఊళ్ళకు? ఎవరా ఊళ్ళకి ఎప్పుడు వచ్చావు? నిన్న వచ్చినారా? షూటింగ్ లేవా? లేదు కాబట్టి నిన్న వచ్చిన. అవునా? నిన్న సాయంత్రం దాకా మీ ఇంటికన్నా ఉన్నాం కదా అసలు కలవాలే. అరే మీరు అందరూ పండుకున్న తర్వాత వచ్చినారు. నేను సరే కానీ ఇంత సడన్గా ఊళ్ళో కూసిపాటు మీ ముసలి బండ మంచిగా సావలే కదా మరి. అరే మా ముసలిది ఇప్పుడు అప్పుడే చావదురా, నా పెళ్ళి దాకా ఉంటుంది. అది నాకు చిలుక చూసి మరి ఎప్పుడో చెప్పిండు. అవ్వ ముసలిదాని భూమి మీద నూకలు గట్టిగా ఉన్నట్టున్నారు. అరే దానికి 3 నూకలు కాదు, చాలా గట్టిగా ఉన్నాయి అన్ని. ఏమైంది ఊళ్ళకి ఎందుకు వస్తావు చెప్పు? అయ్యో చెప్పరా, అంత సిగ్గేందుకు? నాకు పిల్ల ఖాయమైందిరా. అందుకే నై సిగ్గా అంతా. అవు కానీ పిల్లలు ఏ ఊరు ఎట్లుంటుంది? మస్తు ఉంటుందిరా. మరి లగ్గ ఎప్పుడు? మంచి రోజులు చూసుకొని పెట్టుకునేదిరా. దా బండి ఎక్కును ఫస్ట్. ఎందుకురా ఈ సంతోషంలో దావతి తెవింది చల పోంప. ఇప్పుడు ఏంద్రా నీ బతుకు తావుడు. బండెక్క మా పిల్ల దగ్గర వస్తాం. అరే పెళ్ళికి ముందే పిల్లి ఇంత జోసులుందంటే వారెవ్వా సూపర్ పో. అంత సీన్ లేదు, ఫస్ట్ బండి ఎక్కు పోయేసోజం. సరేపా. ఏంది ఇది ఇంకా రాలేదు ఇంటికి? కొంపదీసి అభిగాంతో లేచిపోయిందా ఏంది? వీడేంది చక్కగా నాకెదురుగా వస్తుండు? ఎటు బయలుదేరినావు? నాకోసమే కదా. నీకోసం నేనెందుకంతా పని మీద పోతున్నా. నీ పని పక్క పెట్టి కాసేపు నాతో మాట్లాడచ్చు కదా. నీతో మాట్లాడితే నాకేమవుతుంది? ప్రేమను వంచుతా. నాకు నువ్వు ప్రేమను వంచడద్దు, నేను తీసుకున్నాడద్దు. నాకు మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. మరి నేనెవరితో సంబంధం కలుపుకోవాలి? నీ పక్కింటి సంజయ్తో కలుపుకో. అది మధ్య అందరితో సంబంధాలు కలుపుకుంటుందట కదా. అది అట్లా అందరితో సంబంధాలు కలుపుకుంటానని దాన్ని ఇడిచిపెట్టిన. అందుకని నీ ఎమ్మడి పడతాను నీతోటి సంబంధం కలుపుకుందామని. మొన్ననే అంగట్లో కొనుకొచ్చిన. బాసింగాలా? కాదు, బాటా చెప్పులు. అవి తెగ్గొట్టకు. సంబంధం కలుపుకున్నాడట. సంబంధం సంచడి తవులు లేవట సాత కదా, కానీ వాడికి నేను కావాలట. అబ్బా బక్కది భలే పనిచేసింది కదా. కొంచెం అయితే నా మూతి పనులు రాలు. ఈ కూరగాయలు ఎక్కడ? ఏ కౌరయ్యా? ఆ పేరు మీద మా ఊళ్ళో 20 మంది ఉన్నారు. ఏంది ఒక్క పేరుతో 20 మంది ఉన్నారా? అంతకు మించే ఉంటారు. సరే నా పేరు పవను. నా పేరు ఎంతమంది ఉన్నారు చెప్పు? మా ఊళ్ళో నీ పేరు మీద ఇంటికి ఒక్కరు ఉన్నారు, కానీ నీ ఎక్కడైతే ఉంటారు. అరే అవసరమారా అడిగి మరి ఇజ్జత్ తీపించుకుంటున్నావు. ఇంటి పేరు చెప్పను అదుర్రా. కుడకలే కుమ్మరయ్య. ఓ గా గోసిగానిల్లా ఇగో చక్క పోయి కుడిసే తిరిగితే ఆనే ఉంటది. అవురా మీ మామని కూర్చోడు అంటుండేవరా? అది ముద్దు పేరురా. అట్లా ఉంటుందా? మా ఊళ్ళో గుళ్ళకి వచ్చే భక్తుల కన్నా గోసిగాని బిడ్డను చూడడానికి వచ్చే పొరగాళ్ళే ఎక్కువ. అదేందు ఏంది ఇంత లేట్ అయింది? దారిలో పనికి రాని అభిగాడు ఎదురుపడ్డాడే. ఏమన్నా అన్నాడా? ఏమన్నా అంటే ఊరుకుంటానా? 4 తగిలించేస్తుందా? నువ్వు మొండిరానివే, తగిలించడం ఏం కర్మ, తన్నైనా అత్తో. మరి నా జోలికత్తే అంతే ఉంటది. ఇంతకి నన్ను ఎందుకు రమ్మన్నవి? నన్ను చేసుకునే మొగుడత్తండే, అందుకే తోడు రమ్మన్నా. ఈ ముక్కు ముందు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు చెప్పినా కదనే. మా చెప్పినావు కానీ పిల్లగాడు ఎట్లుంటాడు? నేను ఇంకా వాడిని చూడలేదే. చూడక ముందే మొగడు అంటున్నావా? ఇప్పటికి 36 సంబంధాలు చూసిన. నా బతుక్కు ఇదే లాస్ట్ సంబంధం అని ఫిక్స్ అయినా. మరి పిల్లగాడు నచ్చకుంటే 37 సంబంధం కూడా చూస్తావా? ఇక చూసే ఓపిక నాకు లేదే బాబు. వచ్చేటోడు నాకు నచ్చాలని మొక్కుకుంటాను. మరి ఆనికి నువ్వు నచ్చకపోతే
నా ఫోటో చూసిండు వానికి నేను నచ్చినట్టనే. అయితే నీకు నచ్చితే లగ్గమేనన్నమాట. వాడిని ఇంటి వెనుకకు రమ్మన్నా. పోదాం. అవురమ్మా ఇంటికి ముందే సాటు కలుపుతారు ఊళ్ళో వాళ్ళకని తెలిస్తే ఇచ్చేది మనం తిప్పేది. అసలే ఊళ్ళో పరువు గల మొగ నేను ఒక్కనే. అబ్బా పరువు నువ్వు మాట్లాడుతున్నావు. పరువు పార్వతి పరుపులోనే పోయింది కదరా. అరే మామ దాని గురించి గుర్తు చేయకురా, నా గుండెల్లో అంత ఎక్కువ అవుతుందిరా. దాన్ని ఇంకా మర్చిపోలేరా నువ్వు? మర్చిపోయే ఫిగరా మామ, దేవకన్యరా దేవకన్య. ఈ కన్య గురించి నీ పెళ్ళని చేసాను అనుకోరా, కాటి పంపిస్తాను నేను. అరే నీ దండం పెడతారా ఇప్పుడు దాని గురించి ఎందుకురా? ముందుగా నీ పొల్లెందుకు రమ్మని చెప్పు. ఆమె ఫోటో నేను చూసినారా, నా ఫోటో ఆమె చూడలేదంట. ఇంకా ఎందుకురా పాపకు సైటా? సైట్ లేదు, సైట్ బిజినెస్ లేదు, డైరెక్ట్గా చూస్తుందంట, అందుకని రమ్మన్నది. అవునరా, చూసిన తర్వాత పాప సైడ్ అవ్వదు కదా. సైడ్ అయ్యే ఫేస్ ఆరా నాది. ఏ అమ్మాయి అయినా యూటర్న్ తీసుకొని రావాలి నా గురించి. అరే అందగాని రా ఊరికి. ఏం మాట్లాడుతుర్రా మీరు, నాకు అర్థం కాదు. పాప దగ్గరికి వెళ్తుంది పారా, సైడ్ అవుతుందో యూటర్న్ తీసుకుంటుంది ఏమైనా నీకు చూపిస్తుందా నీ అబ్బాయి ఏం దోషాలరా మీ అగో నీ కాబోయే మొగడత్తుండే. ఇద్దరు ఎత్తురేమే, ఇద్దరు ఇట్లా లేవడే నీ కాబోయే మొగుడు. ఏమో నాకేం తెలిసే, పొట్టోడో పొడుగోడో. సరిపోయింది, లగ్గానికి ముందే తిక్కమక్క పడుతున్నావా? అరే ఇద్దరు ఉన్నారేమరా అలా నీ పొల్లేది పొట్టిది మస్తున్నాను మరి మూసుకున్నాడు. ఇందులో పిల్లగాడెవరు? కనిపిస్తలేదా? ఇద్దరం పిల్లగాలమే. నేను వేసుకోబోయేది ఎవరా అంటున్నా. దురదృష్టవంతుడు వీడే. అదే అదే అదృష్టవంతుడు అంటున్నా. ఈ పిల్లగాని ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది. అవునే, నాకు కూడా చూసినట్టు అనిపిస్తుంది. కొంపదీసి పేపర్లో ఇట్లా వచ్చిండో ఏమో. వచ్చినట్టున్నాడే పేపర్లో. అరే వాళ్ళు ఎంత గుసగుస పెట్టుకుంటారు? నీకెందుకు రా ఆడలో ముచ్చట్లు గమ్ము. ఈ పిల్లగాడు మర్డర్ కేసులో కానీ రేప్ కేసులో కానీ పేపర్లో పడ్డా? ఏంటి మావాడు రేపులు మర్డర్ చేస్తున్నా కనబడతాడా? మావురా ఇలా సంగతి చెప్తా. అట్లని కాదు, మీ వాడిని ఇక్కడ చూసినట్టు కొడుతుంది, అందుకే అడిగిన. తప్పేం లేలే. మావాడిని మీరు టీవీలో చూసుంటారు. టీవీలో ఏ ఛానల్లో? మా టీవీలో వచ్చే పుత్తడి బొమ్మ పూర్ణమ్మలో విధంగా చేస్తారు మావాడు. నీ ముఖంలో ఫీలింగ్ అనిపిస్తుంది కానీ. గుర్తొచ్చింది. పూర్ణమ్మని చిత్రహింసలు పెట్టింది నువ్వే కదా? ఏ పూర్ణమ్మ? అదే పుత్తడి బొమ్మ పూర్ణమ్మని. ఎస్ నేనే. ఓవర్ యాక్షన్ చేయకరా. అయితే పెళ్ళైనాక నిన్ను కూడా చిత్రహింసలు పెడతాడు కావచ్చు, పెద్ద గుండెగాడీడు. హలో, మీకు ఎట్లా కనిపిస్తున్నా? గుండెగా తీరు కనిపిస్తున్నా? జస్ట్ అది పాత్ర అంతే, నేను మంచోన్నే. నీ ముఖం చూస్తే గుండెగాని లెక్కనే కనబడుతుంది. గుండెగాని లెక్క ఉన్నాడు కాబట్టి మావానికి పాత్ర ఇచ్చిర్రు. అదైనా ముఖం చూస్తేనే తెలుస్తాను కానీ ఫస్ట్ పూర్ణమ్మని చిత్రహింసలు పెట్టడం మానేయి. గది నా చేతిలో ఉండదు, డైరెక్ట్ రేట్ చెప్తే అది చేయాలి నేను. డైరెక్టర్ మాట వింటావా, చేసుకోబోయే పెళ్ళం మాట వింటావా? స్టోరీ తగ్గట్టు చేయాలి పాత్రలు. అవన్నీ పక్కన పెట్టు, ముందు నేను చెప్పినట్టు చెయ్యి. సరే ఇప్పుడు మావాడిని ఏం చేయమంటావు మరి? నువ్వు నెక్స్ట్ ఎపిసోడ్ లో పూర్ణమ్మని పట్టుకపోయి వాళ్ళ లవర్కి ఇచ్చి పెళ్లి చెయ్యి. లాస్ట్లో జరిగేది గదే. లాస్ట్ లో జరిగేదే ముందు చేయమని చెప్తుంది. ఇప్పుడు శోభనం చేసుకున్నాక పెళ్లి చేసుకుంటాను. ఏం దమాక లేదురా పోయి ఇలా. హలో, అట్లంటే మన పెళ్లి జరగది. దానికి తిరిగి ఇంకేది నాకు అర్థం కాదు. ఉంది. నేను కూర్చోరా, కూర్చో. నువ్వు చెప్తే కూర్చోవాలి. అరే కూర్చోరా, నేను అన్నం పెడతా. ఉంది, మేమిద్దరం పూర్ణమ్మకు డైహార్డ్ ఫ్యాన్స్. అబ్బా డైట్ కోకేం కాదు, మీరు చెప్పినట్టు చెప్తే ఆయన కెరీర్ గోవిందా గోవిందా. అదంతా మాకు తెలియదు. మా పూర్ణమ్మను 50 ఎపిసోడ్ల నుంచి ఏడిపిస్తాడు. ఇక శుభం కార్డు వేపిమ్మను. మీరు అనుకున్నట్టు నేను వాళ్ళని ఎవ్వరు నేర్పిస్తలే, అవన్నీ ఉత్తుతవే. ఉత్తగలేదు గిత్తగలేదు. మా పూర్ణమ్మ కంట్ల నుంచి నీళ్ళు వస్తే మా కంట్ల నుంచి కూడా నీళ్ళు వస్తున్నాయి. వీళ్ళేంద్రా గిట్లున్నారు? నీకంటే ముందే పరకాయ ప్రవేశం చేస్తారు కదా. నువ్వు ఆగ్రా. పూర్ణిమ పైన నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు, ఆమె నాకు చెల్లెలాంటిది. మీరు ఏవేవో ఊహించుకుంటారు. ఫీలింగ్స్ లేవనుకుంటేనే 2 సార్లు రేపు చేయాలని చూసినావా? మీకు దమాకల మెదడలేదు కదా, అవి సీన్లు గట్లనే చేస్తారు. చూసినవానే వీని నిజ స్వరూపం. రేపు నిన్ను కూడా రేపు చేస్తా అంటాడు. మీరు సీరియల్ పైన చూపిస్తారు ఇంట్రెస్ట్, రేపుల పైన చూపిస్తారు. మీకు అంత ఇంట్రెస్ట్ రేపులు? అవి సీన్లు, ఆడికి మాత్రమే చేస్తాం. ఫస్ట్ అవి వదిలేసి సీరియల్ మీద ఫోకస్ చేయరు. వాడు రేపు చేసిండు, వీడు రేపు చేసిండు, నీకు ఎందుకమ్మా? చిన్న బచ్చగాలు మీరు. పోయి సీరియల్ చూసుకోపోరు. ఏమో బయట కూడా అట్నే ఎత్తాడేమో. మీకు తలకాయ కాదు, మొత్తానికి ఏమి లేనట్టున్నాయి. ఆ టీవీలో రేపు చేస్తాడు, బయట ఎందుకు చేస్తాడు? చూసినవానే టీవీలో రేపు ఎత్తాడని ఒప్పుకున్నాడు. ముందు రేపు
నాకు ఎట్లా చెప్పినా అర్థం కాదు కానీ నువ్వు పూర్ణమ్మను వదిలేస్తేనే నిన్ను పెళ్లి చేసుకుంటా. అవన్నీ కాదు, నా దగ్గర ఒక ఐడియా ఉంది. నా దగ్గర ఎయిర్టెల్ ఉంది, బిఎస్ఎన్ఎల్ ఉంది. నా దగ్గర వాటితో పాటు వోడాఫోన్ కూడా ఉంది తెలుసా? ఏ మీరిద్దరు ఆగురి, నా దగ్గర జియో ఉంది, దాంతో పాటు అన్లిమిటెడ్ డాటా ఉంది. నేను మాట్లాడుతుంది సిమ్ముల గురించి కాదు, మరి దేని గురించి? పూర్ణిమ గురించి. ఓ కాదు, పూర్ణిమ. ఒక్క నిమిషం. హలో, ఆ చెల్లె ఏడున్నారా? షూట్ ఎప్పుడు? 100 ఎపిసోడ్ నెక్స్ట్ వీక్ నుంచి. సరే సరే కానీ మీ వద్ద మాట్లాడుతాను ఒకసారి మాట. హలో, సరే. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? సరే చెల్లె చేస్తావు. నచ్చిందా? నచ్చినావు. మరి లగ్గం పెట్టుకుందామా? చేసుకుందాం. సరే, మా అమ్మ వాళ్ళకి చెప్పి మాట్లాడు. సరే పో. కంగ్రాచులేషన్స్ రా. దీన్ని ఇంకో ఏమబడేసుకుంది ఇదిగో. చుట్టా. అరే ఇదేమన్నది రండి. దానివల్ల చెడిపోయింది, పెళ్లి చేసుకుంటుంది. సరే బా పిక్కంపా. తలకి అంత ఖరాబ్ అయింది. కూసారా కోసేపు. ఏం కూర్చుంటావు? నడుపా. అరే రారా బాయ్, మొత్తం ఉబ్బింది గడపా. నడులే.